చేస్తున్నాం. హలో అండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఇట్స్ సచ్ ఎ లవ్లీ మూమెంట్ దట్ మీరు మా సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నానండి. కానీ ఇంతసేపు అక్కడ కూర్చున్నప్పుడు ఎంతోమంది ఇక్కడికొచ్చి ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే నాకు కడుపు నిజంగా నిండింది. అది ఎప్పుడూ నేను అలాంటి మాటలు మాట్లాడను. బట్ నిజంగా చెప్పాలనిపిస్తుంది. బామ్మగారు మీరు ఎంత చక్కగా మాట్లాడారండి మా సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, ముందుగా మా డైరెక్టర్ విజయ్ గారి గురించి చెప్పాలంటే, సార్ మీరు యూఎస్ నుంచి ఇక్కడికి ఎన్ని సార్లు వచ్చెళ్ళుంటారో నాకు తెలుసు. అండ్ మీ డెడికేషన్ ఉన్న సినిమాకి ఏదైతే ఈ స్క్రిప్ట్ అనుకున్నారో, ఆ స్క్రిప్ట్‌కి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కో ప్రొడ్యూసర్స్ కింద మీకు సపోర్ట్ చేసినందుకు సార్ సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. అది కూడా ఒక ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌కి ఎప్పుడైతే ఇలా చేయాలనుకుంటారో, ఇలాంటి స్క్రిప్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ దానికి గట్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సార్ ఫస్ట్‌లీ. అండ్ ఈ సినిమాలో యాక్చువల్లీ చాలామంది బ్యూటిఫుల్ సోల్స్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేశారండి. సినిమా గురించి చెప్పక ముందు ఒక చిన్నది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాత్రి యువరాజ్ గారితో నేను మా ట్రైలర్ కట్‌కి ఏదో చేపిస్తున్నాను. ఆయన ఒక మాట అన్నారు. "అవును బ్రో దానికోసమే కదా యూఎస్ వదిలేసి మనం ఇక్కడికొచ్చాం. ఆర్ట్ బ్రో సినిమా అంటే ప్యాషన్" అన్నారు. చాలా గొప్ప విషయం అండి ఇది. అలా ఎంతోమందున్నారిక్కడ. రామ్ జగదీష్ గారున్నారు. మీరు డైలాగ్స్ ఏవైతే రాసారండి, నేను సినిమాలో చెప్పేటప్పుడు ఎక్కడా దానికి పొల్లు కూడా పోకూడదా, లేకపోతే దాని మీనింగ్ తప్పకూడదని నేను చాలా కష్టపడ్డాను దానికోసం. అంత బాగా మీరు రాసారు డైలాగ్స్. అండ్ యాక్చువల్లీ స్టార్ ఆఫ్ టుడే ఈజ్ సూరజ్. సూరజ్, యూ లుక్ సో డామ్ డాపర్. లైక్ సచ్ అన్ అమేజింగ్ అవుట్‌ఫిట్ యార్. లైక్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. యూ లుక్ సో హ్యాండ్సమ్. అండ్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారో అంతకన్నా సోల్‌ఫుల్ మ్యూజిక్ మా సినిమాకి మీరిచ్చారు. 'రమ్నీ కళ్యాణం' గానీ, 'కల్లోలం' గానీ, లేకపోతే 'మధురం' గానీ, సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్, సోల్‌ఫుల్ మ్యూజిక్. థాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సూరజ్. అండ్ పూర్ణ గారు ఆయన మ్యూజిక్ సోల్‌ఫుల్‌గా ఇస్తే, మీరు దానికి వెనకాల రాసిన చేయి ఉంది చూడండి. సో బ్యూటిఫుల్ అండి. యూ డిడ్ సచ్ ఎ గుడ్ జాబ్. సచ్ ఎ గ్రేట్ జాబ్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాలో అంటే చాలా సినిమాల్లో మనకి కామెడీ చేస్తూ కనిపిస్తారు. బట్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశారు. మీరు మా సినిమా చేసినందుకు నా వెంటే నా ఫిల్మ్‌లో నేను ఎక్కువ రివీల్ చేయలేను. బట్ ఉన్నందుకు సార్ థాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది. అప్రిషియేటెడ్. అండ్ మన మధ్య చిన్న చిన్న పిల్లలున్నారు గదండీ! వాళ్ళందరూ మేము షూటింగ్‌లో చేసేటప్పుడు ఇంతింతున్నారు నిజంగా. బుడంకాయలు ఇంతింతున్నారు. చూస్తే ఇంతింత లంబుల్లాగా అయిపోయారు. నేను చూసి షాక్ అయ్యా. ఓహ్! ఇంత త్వరగా మారిపోతారా అని చెప్పి. అండ్ దీక్షిక షీ ఈస్ హావింగ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండి. ఎందుకంటే 3.5 ఏళ్ల నుంచి ఈ సినిమా ఏదైతే మేము చేసి ఇక అవుట్‌పుట్‌కొచ్చిందో, ఆ అమ్మాయి ఈ జర్నీ అంతా కూడా చేసింది అన్ని రోజులు కూడా. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు. తెలుగు అమ్మాయి కాకుండా ఒక్క సినిమాతో. యూ హావ్ ఎ లాంగ్ వే టు గో దీక్షిక. అండ్ సిన్సియర్‌లీ అప్రిషియేటింగ్ యువర్ డెడికేషన్ అండ్ వాట్ యూ హావ్ డన్ ఫర్ ద మూవీ. అండ్ ఐ కెనాట్ ఫర్గెట్ అరవింద్ గారు. బ్రదర్ మీ విజువల్స్ గానీ, మీ ఫ్రేమింగ్ గానీ ఎవ్రీథింగ్ వాట్ యూ హావ్ డన్ ఫర్ ద మూవీ ఈస్ గ్రేట్. థాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇన్ ద మూవీ అండ్ ఆల్ ఆఫ్ ద డీఓపీ టీమ్, డైరెక్టర్ టీమ్, ఎవ్రీవన్. థాంక్ యూ సో మచ్ అన్న. థాంక్ యూ సో మచ్. ఇంకా అండి సినిమా గురించి వస్తే డిసేబిలిటీ పీపుల్‌లో ఉంటే గనక వాళ్ళు మనుషులే గదండీ! వాళ్ళకి ప్రేమ కథలు ఉండకూడదా? అని నాకు అనిపించినప్పుడు నాకేదైతే స్టోరీ చెప్పారో నాకదే కనెక్ట్ అయిందండి. వాళ్ళు కూడా మనుషులే గదా! వాళ్ళు కూడా ప్రేమ కథలు ఉండొచ్చు గదా! దానిలో ప్రాబ్లమ్ ఏంటి? మనం అలాంటి సినిమాలు చేయకూడదా? ఇంకా మన ఇండస్ట్రీలో కూడా చాలా సార్లు ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక ట్రెండ్ ఫాలో అవుతారు కదండీ. మిస్టరీ వస్తే మిస్టరీ సినిమాలు తీస్తారు. లేకపోతే యాక్షన్ వస్తే యాక్షన్ సినిమాలు తీస్తారు. ఇలాంటి కథలు ఎప్పుడైనా సరే అరుదుగా వచ్చినప్పుడు మనం దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి కథలు మోర్ అండ్ మోర్ వస్తాయి కదండీ. సో ఐ రియలీ జెన్యూన్‌లీ ఐయామ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు సపోర్ట్ అవర్ మూవీ. ఒక మంచి ప్రయత్నం, ఒక ఇంపార్టెంట్ ప్రయత్నం చేశామని మాకు అనిపిస్తుంది. సో మీరు ప్లీజ్ అందరూ వచ్చి కూడా 22nd థియేటర్స్‌లో మనం బ్లెస్ చేయండి. అండ్ ఇక్కడుండి ఈరోజు మాట్లాడుతున్నా సరే మా నాన్నగారు, అమ్మగారు అని అనుకుంటే మా నాన్నగారు పైకెళ్లారండి. ఆయన ఇక్కడ లేరు. మా అమ్మ ఇక్కడే ఉంది. ఐ విష్ డాడ్ యూర్ ఓవర్ హియర్ టు లుక్ ఎట్ దిస్. ఇట్ హావ్ బీన్ సో నైస్. బట్ అమ్మ నేను ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలీదు గానీ, ఈరోజు కూడా స్టేజ్ మీదకి రమ్మంటే నువ్వు రాలేదు. ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలీదు. బట్ చేసినన్నాళ్ళు ఇక్కడికొచ్చేలా నేను చూసుకుంటానమ్మా. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ May 22nd. థాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ May 22nd. అండ్ ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ రావడం జరిగింది. సో టీమ్తో ఒక గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలీ గారిని అండ్ రామ్ జగదీష్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, సూరజ్ గారిని